ఫైనాన్షియల్ క్రైసిస్ తో ఇబ్బంది పడుతున్న దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రుణం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. తాజాగా $7 బిలియన్ రుణ ఒప్పందం విషయంలో IMF కండిషన్స్ కు తలూపింది పాకిస్తాన్. పాలనాపర ఖర్చులను తగ్గించుకునేందుకు దాదాపు 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టబోతున్నట్టుగా ప్రకటించింది. అంతేకాదు 6 మంత్రిత్వ శాఖలకు స్వస్తి పలికింది. మరో 2 శాఖలను కూడా విలీనం చేయబోతున్నట్టుగా తెలిపింది. గత ఏడాది పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో దివాలాకు చేరువైనప్పటికీ IMF ద్వారా $3 బిలియన్ రుణ సాయంతో గండం నుంచి గట్టెక్కింది. ఇదే చివరిసారి అంటూ దీర్ఘకాలిక రుణం కోసం IMFతో కొంతకాలంగా సుదీర్ఘంగా చర్చలు జరిపింది పాకిస్తాన్. సహాయ ప్యాకేజీ విషయంలో ఎట్టకేలకు ఈ నెల 26న IMF ఆమోదం తెలిపింది. ఖర్చులు తగ్గించుకోవడం, పన్ను జీడీపీ నిష్పత్తిని పెంచడం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ రంగాలపై పన్ను రాయితీలు తగ్గించడం లాంటి చర్యలకు పాకిస్తాన్ హామీ ఇచ్చింది. ఇక దీంతో మొదటి విడతగా $1 బిలియన్ విడుదల చేసింది IMF నుంచి ఇదే చివరి ప్యాకేజ్ అని నిరూపించేలా కొత్త విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మొహమ్మద్ ఔరంగజేబు చెప్పారు. G20 కూటమిలో చేరడానికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. ఆర్థిక సంస్కరణలలో భాగంగా 6 మంత్రిత్వ శాఖలను మూసివేయబోతున్నామని ప్రకటించారు. 2 మంత్రిత్వ శాఖలు విలీనం చేయబోతున్నట్టుగా ప్రకటించారు. వివిధ మంత్రిత్వ శాఖల్లో 1,50,000 పోస్టులను తొలగించబోతున్నట్టుగా ఆయన చెప్పారు. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 16 లక్షల నుంచి 32 లక్షలకు పెరిగిందని తెలిపారు. పన్నులు చెల్లించని వారిపై ఇకపై ఆస్తులు, వాహనాల కొనుగోలు చేయలేరని చెప్పారు.